ఇషిక, సార్ అగ్రిమెంట్ ఇవ్వండి, నేను సైన్ చేస్తాను అని అంది. అది విన్న అశోక్ ఒక్కసారిగా కోపంతో పైకి లేచి ఆమె దగ్గరకు వచ్చి గోడకి నెట్టి తన రెండు చేతులతో ఆమె చేతులను పట్టుకొని గోడకి లాక్ చేస్తూ కోపంగా, అభిగాడు ఎందుకు చెక్ తీసుకోలేదే అని గట్టిగా అడిగాడు. ఇషిక భయంతో అతని ముఖం వైపు చూస్తుంది. అశోక్ కళ్ళల్లో ఆగ్రహం. అశోక్ కోపంగా ఇషిక వైపు వాలి, వాడు చెక్ తీసుకోలేదంటే వాడికి నువ్వేదో ఇస్తున్నట్టే కదా అని గట్టిగా అడిగాడు. అతని కళ్ళు పైనుండి కిందకి ఇషిక వైపు జారాయి. ఇషిక ఒక్కసారిగా భయంతో కానీ ధైర్యం కూడబెట్టుకుంటూ, సార్ మీరు మాటలు మాట్లాడే తీరే తప్పు అని చెప్పింది. అశోక్ ఒక క్షణం సైలెంట్ అయ్యాడు. కానీ అతని చూపు మాత్రం ఇషిక మీదే నిలిచిపోయింది. అశోక్ కోపంగా, చెప్పు ఇషిక, నీ అభిగాడికి ఏమేమి అవసరాలు తీర్చుంటావు? ఆఫీస్లోనా లేక పడక మీదనా అని ఘాటుగా అన్నాడు. అది విన్న ఇషిక ఒక్కసారిగా షాక్ అయ్యి కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి. సార్ మీ నోటికి హద్దు లేదు అని గట్టిగా అరిచి అశోక్ చెంపపై గట్టిగా కొట్టింది. గది నిండా నిశ్శబ్దం వ్యాపించింది. ఇషిక కన్నీళ్లను అదుపు చేసుకుంటూ ఉంటుంది. అశోక్ చెంపపై చెయ్యి ముద్రగా ఉండగా దానికి అశోక్ కోపంతో ఇషికాని ఫోర్స్గా దగ్గరకు లాక్కొని తన పెదవులపై ముద్దు పెట్టేస్తాడు. 2 నిమిషాలు ఆ ముద్దు కొనసాగిస్తాడు. ఇషిక తన 2 చేతులతో అశోక్ని కొడుతుంది. కానీ అశోక్కి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. కోపం మొత్తం ఇషికపై చూపిస్తూ కింద పెదవిపై కాస్త పంటిఘాటు పెట్టి విసురుగా వదిలేస్తాడు. ఇషిక ఏడుస్తూ పదే పదే తన పెదవులను చేతితో రబ్ చేస్తూ తుడుస్తుంది. అది చూసిన అశోక్ మళ్ళీ ఇషిక నడుము పట్టి గట్టిగా మీదకి లాక్కొని మళ్ళీ పెదవిపై ముద్దు పెట్టి, ఐ లైక్ యూ బేబీ, తన లిప్స్ పట్టుకుని లాగుతూ, ఇవి ఫస్ట్ టేస్ట్ చేసింది నేనే కదా అని కన్ను కొడతాడు. ఇషిక కన్నీళ్ళు ఆగవు. ఆమె అశోక్ వైపు చూడగానే అతను, నువ్వు ఒకసారి నన్ను కొట్టినందుకే కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. మళ్ళీ అలాంటి మాటలు అలాంటి పనులు చెయ్యకు. నీ నోరు చెయ్యి అదుపులో పెట్టుకుంటే నీకే మంచిది. ఆ మాటలు విన్న ఇషిక కళ్ళల్లో మరింత బాధ చేరింది. సార్ మీ మీద ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా మీరిప్పుడే పోగొట్టుకున్నారు అంది కన్నీరు తుడుచుకుంటూ. తరువాత ఒక మాట మాట్లాడకుండా తలదించుకొని క్యాబిన్ తలుపు తీయగానే బయటకు వచ్చి నిశ్శబ్దంగా నడుస్తుంది. ఆమె వెనక్కి తిరగకుండానే వెళ్ళిపోతుండగా అశోక్ కళ్ళల్లో ఒక్క నిమిషం పశ్చాత్తాపం మెరిసింది. కానీ తన మనసులో గర్వం ఆ భావాన్ని తొక్కేసింది. ఆఫీస్ టైం అయిపోయింది. ఇషిక నిశ్శబ్దంగా తన ఫైల్ క్లోజ్ చేసి బ్యాగ్ తీసుకుంది. బయటకు వెళ్తూ ప్రతి అడుగులో ఏదో భారం అయిపోయినట్లు ఉంటుంది. కారు విండో బయట వెలుగులు మసకమారుతున్న ఆమె మనసులో మాత్రం ఒకే ఒక సన్నివేశం తిరుగుతూనే ఉంది. అశోక్ క్యాబిన్లో జరిగినది ప్రతిసారి గుండెను గుచ్చినట్టు అనిపిస్తుంది. ఆమె ఆ జ్ఞాపకాలను తోసేయాలని ప్రయత్నించిన పదే పదే అశోక్ మాటలు, ఆయన చూపులు గుర్తుకు వచ్చేస్తాయి. ఆశ్రమం గేటు దాటి లోపలికి వెళ్ళేసరికి పిల్లల నవ్వులు వినిపించాయి. అవి ఆమె మనసులో భారాన్ని కొంచెం కొంచెంగా కరిగించాయి. ఇషిక ఆశ్రమానికి చేరగానే ఆశ్రమం మదర్ కంగారు పడుతూ ఇషిక దగ్గరికి వచ్చి, ఇషిక, పొద్దున్న ఎవరో వచ్చి ఆశ్రమం ఖాళీ చేయమని అడిగారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైంది
అని అడిగారు. అది విన్న ఇషిక ఆమెను గట్టిగా హత్తుకొని కన్నీళ్లతో భారమైన గుండెలతో ఏడుస్తుంది. ఇషి, ఏమైంది బంగారం? ఎవరైనా నిన్ను బాధ పెట్టారా అని ఆందోళనగా అడుగుతుంది. అప్పుడు ఇషిక ఏడుస్తూ తన గుండె నిండిన బాధ ఒక్కసారిగా వెలువడుతుంది. అమ్మా, అశోక్ సార్ నన్ను బలవంతంగా తన ఆఫీస్కి తీసుకెళ్ళాడు. అభిక్ కూడా అవమానం చేశాడు. నా మాట వినకుండా నన్ను తన దగ్గర పని చేయమని అంటున్నాడు. నేను నిరాకరించాను అని జరిగింది మొత్తం చెప్పగానే మదర్ షాక్లోకి వెళ్ళి, ఇషి, నువ్వెందుకు భరిస్తున్నావు? పోలీస్ కంప్లైంట్ ఎందుకు చేయలేదమ్మా అని అడుగుతుంది. ఇషిక కన్నీళ్లు తుడుచుకొని, అమ్మ, అతను నన్ను టార్గెట్ చేసి మన ఆశ్రమాన్ని అడ్డు పెట్టుకున్నాడు. నేనేమైనా చేస్తే పిల్లలందరికీ నష్టం జరుగుతుంది. అందుకే మౌనం వహించాల్సి వచ్చింది అని చెబుతుంది. ఇషిక ఆశ్రమం మదర్ చేతులు పట్టుకొని, అమ్మ, మీరు ఆందోళన పడకండి. ఎవరు ఏం చెబితేనో ఈ ఆశ్రమం మూసిపడదు. ఇది మన ఇల్లు అని ధైర్యంగా అంటుంది. మదర్ హృదయం విరిగిపోతుంది. ఆమె ఇషిక చేతులు పట్టుకొని, నువ్వు ధైర్యంగా నిలబడాలి ఇషిక. మంచి మీద చెడు ఎప్పుడు గెలవదు అని చెబుతుంది. కానీ ఇషిక, ఈ డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయగలరు. నువ్వు జాగ్రత్త అని చెబుతుంది. పిల్లలు వచ్చి ఇషి అక్క ఏమైంది అని అడిగితే ఆమె నవ్వుతూ, ఏమీ లేదు, నేనున్నాను అని తల్లిలా వారిని కౌగిలించుకుంటుంది. ఇషిక ఆ రాత్రి అంతా నిద్రపోలేకపోతుంది. అశోక్ తనని ముద్దు పెట్టుకున్నదే పదే పదే ఇషికకి గుర్తు వస్తూ ఉంటుంది. ఇషిక మంచం మీద పడుకున్న ఆమెకి నిద్ర రావటం లేదు. అశోక్ చెప్పిన మాటలు, చేసిన పనులు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. ఆమె ఆలోచనలతో నిండిపోతుంది. ఎందుకు ఆయన్ని మర్చిపోలేకపోతున్నా? నన్ను బాధ పెట్టిన వ్యక్తి అయినా ఆయన చూపుల్లో ఏదో ఉంటుంది అని లిప్ బామ్ తీసుకొని అశోక్ పంటిగారు పెట్టిన చోట అప్లై చేసుకుని, ఐ హేట్ యు అశోక్ అని ఏడుస్తూ ఇది ఒక పీడకలలా మర్చిపోవాలి అని పడుకుంటుంది. అశోక్ తన గదిలో ఒంటరిగా కూర్చొని ఆఫీస్ ఫైళ్లను చూస్తున్నాడు. కానీ ప్రతి పేజీలోనూ ఇషిక ముఖమే కనిపిస్తుంది. తన మనసులో కోపం, అయోమయం, మమకారం అన్నీ కలిసిపోతాయి. సిగరెట్ తీసుకుని తాగుతాడు. కానీ లోపల కలత మాత్రం పోదు. మళ్ళీ ఇషికాని ముద్దు పెట్టుకున్నదే ఫ్లాష్ అవుతుంది. ఛా, ఇది మైండ్లో నుంచి పోవట్లేదు అని నిశ్శబ్దంగా మంచం మీద పడిపోతాడు. చుట్టూ నిశ్శబ్దమైన ఇషిక టీయర్స్ మాత్రమే కనిపిస్తుంది అశోక్కి.